ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చా, ఉదయకాలంలో మేలుకొల్ప నీ వాక్యం నీ వెలుగులో నడుచుటకు బలపరిచినందుకు వందనాలు. యేసయ్యా, నీ మెల్లిని స్వరం వినిపించాలి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆది కాండము 40వ అధ్యాయము. అటు పిమ్మట ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకును తన ప్రభు అయిన ఐగుప్తురాజు ఎడల తప్పు చేసిరి. కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారులు అధిపతి అయిన తన ఇద్దరు ఉద్యోగస్తులను మీద కోపాడు. వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వంశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావల్లో నుండిన తర్వాత వారిద్దరు అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకును ఒక్కడే రాత్రి యందు కలలు కనిడి ఒక్కొక్క భావ కలను కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండేది. అతడు ఇంచేత నేడు మీ ముఖము చిన్నబోయి ఉన్నదని తన యజమానుని ఇంట తనతో కావలి ఉన్న మరో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారెవరు లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవునికి అధికమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడని. అప్పుడు అతడు పానదాయకుల అధిపతి యోసేపు చూసి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలుండెను. అది చిగురించినట్లు ఉండెను. దాని పుష్పాలు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. 11. మరియు ఫరో గిన్నె నా చేతిలో నుండెను. ఆ ద్రాక్ష ఫలము నేను పట్టుకొని ఫరో గిన్నెతో వాటిని పిండి గిన్నెలో ఫరో చేతికి ఇచ్చేదనని తన కలలను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు దాని భావం ఇది, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములాగా ఫరో నీతులకు పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇచ్చును. నీవు అతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెను. కాబట్టి నీకును క్షేమం కలిగినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుని నా యందు కనికరించి ఫరోతో నిన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించును. ఏలయనగా నేను హెబ్రీయుల దేశంలో నుండి తొలగించబడితిని, అది నిశ్చయముగా, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ నేనేమి చేయలేదని అతనితో చెప్పాను. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతిని చూచి అతనితో ఇట్లా, నేను కలలు కంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీద నున్న నా గంపలో నుండి వాటిని తీసుకొని తిరిచుండెను.
అందుకు యోసేపు దాని భావం మీది ఆ 3 గంపలు 3 దినములు, ఇక 3 దినములలో ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చెను. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుము పానదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగులు మరలా అతనికిచ్చి గనక అతడు ఫరో చేతికి గిన్నె ఇచ్చాను. మరియు యోసేపు వారికి తెలిపి భోజనము భావము చొప్పున పక్షకారుల అధిపతిని వేలాడదీయించాను. అయితే పాదదాయకుల అధిపతి యోసేపు జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను. మరి ఇక్కడ యోసేపు కళ భావం గురించి చెప్పబడుకుంటూ వస్తుంది. యోసేపు మరి ఒక కళ భావం మరి చెప్పడానికి దేవుడు ఆధిక్యత ఇవ్వబడింది. మనకు కూడా కళలు పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇది కొన్ని పిచ్చి ఆలోచనలు కళలు పడుతూ ఉంటాయి. ఎన్నో విధాల కళలు పడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ యోసేపు కలిగిన కళాభావము వేరేది. మరి ఆ దేశము మరి ఫరో రాజు కింద ఉన్న మరి 3 దినాలైనాక మరి అది మరి నీకు ఇవ్వబడుతుంది అని చెప్పబడుకుంటున్న వచ్చిన భావం అని ఇక్కడ తెలియపరుచుకుంటూ వస్తున్నది. కళలు అంటే దైవికంగా ఉన్నవారికి దైవికమైన కళలు పడతాయంట. ఆత్మీయంగా ఉన్నవారిని మరి దేవుడు విధంగా కూడా కళ దర్శనములు, అందుకే కొందరు దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు, కళాభావాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్క అనుభవం అనేది ఉంటూ ఉంటుంది. మరి నేను ఎప్పుడు అలాంటి అనుభవంలో నేను లేకపోయినాను. అప్పుడప్పుడు ఎన్నో మనం కొన్ని మన నైట్ ఏది తల్లించి అదే ఆలోచనలు పెడితే అదే కొన్ని కళలు పడుతూ ఉంటాయి. కొన్ని స్వప్నంలాగా కొన్ని కళలు పడుతూ ఉంటాయి. సో అది దేవుడు ఎరుగు. మరి మన దైవికంగా ఉన్నవారికి దైవికమైన కళలు కూడా పడుతూ ఉంటాయట. సో దేవుడు ఇక్కడ కళాభావాన్ని గురించి యోసేపుకి తెలియబడటానికి మరి చూపించే విధంగా మరి జీవితాల్లో ఎన్ని విధాల దర్శనాలు ఉన్నాయి. మరి దేవుడు వాక్యంతో మాట్లాడే దేవుడు. మరి ఇలాంటి దర్శనాలతో కూడా మరి భావాలను తెలిపే దేవుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామంటే అది గొప్ప విషయం. నాడు నేడు లోకానుసారంగా మరి జీవించడానికి మనకి ఇష్టం లేదు. మనం ఆయన చిత్తపున మనం ఏర్పరచుకున్నవారు, ఆయన నమ్ముకున్నవారు. మరి ఆది యందు వాక్యములను, వాక్యము దేవుని యొద్దను, దేవుడే వాక్యము రూపుగా మన మధ్య సంచరించిన వాడుగా ఉంటూ ఉంటాడు. మనం దేవుని ఎరిగిన బిడ్డలం కాబట్టి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత చదువుకున్నవారు బైబిల్ చదువుకోవాలి. ఆ తర్వాత పని స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు దేవుడి దీవెనలని మనకు ఉంటాయి. మరి అన్ని పనులు చేసుకొని అంత తర్వాత అప్పుడు దేవుడు గుర్తొస్తే అది కాదు. మన ఉదయాన్నే లేచి ఆయన నామస్మరణ చేసుకోవాలి. ఏ పని చేయాలనుకుంటున్నా దీనికి మాకు సహాయపడు, ఇది చదువుకోవాలనుకుంటున్నా దీనికి సహాయపడని మనం ప్రార్థనలో దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటాడు. మనం ఈ స్థితికి రాకుండా చేసేది దుష్టుడైన అపవాది. మరి అపవాది కుతంత్రాలు ఆయన బిడ్డలు అడగటానికి ఇష్టపడదట. మరి దేవుని గణపరచడానికి ఆయన ఇష్టపడదట. గత 3-4 దినాల నుంచి మన కుటుంబంలో ఒక డిస్టర్బెన్స్ ఏర్పడింది. దేవుని సన్నిధానానికి రావడానికి మనస్తాపం చెందాను. ఆయనను దేవుడు మరలా ఆ స్థితిని దేవుడు మరలా మనకిచ్చేవాడుగా ఉంటాడు. అపవాది కుతంత్రాలు అవి భయంకరమైనవి.
మనల్ని ఎప్పుడు పడేయాలా, ఏడ పడేయాలా, ఎక్కడ పడేయాలా, మనకొచ్చే మహిమను దుష్టుడు దొంగిలించడానికి అదట సప్త ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట. వారందరూ ఈ లోక సంబంధమైన వారందరూ వాని అపవాది సంబంధులే, వారిని గురించి పట్టించుకోదట. దేవుని బిడ్డలు అవటానికి సైతానికి ఇష్టం ఉండదట. ఇప్పుడు మనము చనిపోయిన దేవుని రాజ్యంలో ఉంటాం, అపవాది సంబంధులు వాని రాజ్యంలో ఉంటాం. వాని రాజ్యం ఏంటిది? అపవాది దేవుడు వానికి పాతాళం అనేది, అగ్ని అన్నది దేవునికి సైతాను సంబంధించిన వారికి అది ఉంచబడింది. అపవాది సంబంధులు మరి నరకానికి వెళ్ళటానికి ఉన్నది. అందుకే నరకమాట అపవాదికి ఉంచబడింది కానీ మరి మానవాళికి ఉంచబడలేదు. కానీ ఎప్పుడైతే అపవాది సంబంధులు మరి దేవునికి మాట వినకుండా ఈ లోకరీతిగా మరి ఇష్టానుసారంగా బ్రతికి అగ్నిగుండానికి వెళ్ళే విధంగా ఉంటారు, వారందరూ అగ్నిగుండంలో కాల్చివేయబడుతుంది. సృష్టికర్త దేవుణ్ణి పూజించకుండా సృష్టిని పూజించే వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. గాలిని, చెట్టుని, గుట్టను, చెట్లని, సమస్త నీరుని అన్నీ దేవుడు అవునుగాక అంటే జరిగినాయి. మరి వాటినే సృష్టించినప్పుడు, వాటినే పూజించినప్పుడు దేవుడు ఎంత బాధపడుతూ ఉంటాడు. ఈ మాట చేత ఈ భూమి ఆకాశాన్ని ఇది అవునుగాక, ఇది మంచిదిగాక చేసిన దేవుడు ఈ లోక మానవులు ఏం చేస్తూ ఉంటారు? సమస్త సృష్టిని పూజిస్తూ ఉన్నారు. కానీ ఆ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను పూజించడానికి ఇష్టపడరు. అరే లోక రక్షకుడు యేసుక్రీస్తు జన్మగా ఈ లోకాన్ని పాపుల రక్షకుడుగా ఈ లోకానికి జన్మించాడు అనే సువార్త చెప్తుంటే నమ్మని వాళ్ళు అనేకులు. ఆయన ఏదో దేశానికి చెందింది, ఏదో మతానికి చెందింది, ఇది ఎక్కడిదో అని చీకట్లో బ్రతుకుతున్న ప్రజలకి ఇది గుడ్డితనంగా మారాల్సి వచ్చింది. మరి ఆయన ఉచితమైన కృప చేత మనం దేవుని ఎరిగినట్టు అది గొప్ప భాగ్యం. మన వాళ్ళ తాత తండ్రి ఆయన దేవుని నమ్ముకున్నాడట. అలా ఆయన ప్రార్థన వల్ల మనం క్రైస్తవులుగా ఆయనను విశ్వసించే కృపను మనకి ఇచ్చాడు. అది గొప్ప విషయం. అనేకులకు ఇది విషయాన్ని తెలియజేయాలి. మరి చెప్పిన వారుగా మనం ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని విక్లిగా ప్రేమిస్తున్న మా యేసయ్య, నీ పాద సన్నిధికి వచ్చుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. దయగలైన మరి యోసేపు గ్రంథంలో మరి దేవా మరి యోసేపు తన జీవితంలో ఒక స్వప్న కళ భావము వివరించబడింది. దయగలనైనా మరి దేవా మరి నువ్వు గొప్ప దేవుడు, ఆనాటి నుండి నేటి వరకు వాక్యంతో మాట్లాడే స్వప్నాలు, దర్శనాల ద్వారా మాట్లాడే దేవుడు నాయనా, నీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడు నాయనా, నీ గొప్ప నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. ఈ కాల సమయంలో మేము నిన్ను ఎరిగి ఉండితే మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఇది ఎరుగని చీకట్లో బ్రతుకుతున్న వారు ఈ లోకంలో ఎంతో ఉన్నారు నాయన. వారందరినీ రక్షించండి, కాపాడండి. ముఖ్యంగా తొల్లై గ్రామాన్ని రక్షించండి దేవా. మా కుటుంబాన్ని పిడుపులో భద్రపరుచుకొని వచ్చిన సమస్యను సాల్వ్ చేయండి. రోడ్డు నీళ్ళ విషయంలో ప్రభా మా తల్లితో మాట్లాడి వాక్యానుసారంగా ప్రభా మాకు సమాధానం దయచేయండి దేవా. జ్ఞాపకం చేసుకోండి. అందుకే శక్తి సంపూర్ణ విడుదల దయచేయని పాదశైలిలో ఇంతవరకు చేయబోయే నీళ్ళ కోసం నీ పాదశైలిలో మొదలుపెట్టుకుంటున్నాను. దయగలనైనా మరి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో దేవా. అమ్మని నాన్నని వారు చేసేది దీవించండి. మా భవిష్యత్తు విషయంలో ముఖ్యంగా పాదశైలికి వస్తున్నాను ప్రభా. నేను దేవా లోన్కి పిఎన్డబ్ల్యూ డైరీ ఫామ్ అప్లై చేయడానికి నాకు సహాయపడండి ప్రభా. లోన్ శాంక్షన్ అవ్వటకు నీ కృపాద్వారం తెచ్చండి అయ్యా. కొన్ని సర్టిఫికెట్లు అవి నేను పొందాలి నేను మీ సేవకుడికి వెళ్ళి తెలుసుకుంటకు మరి వేయడానికి తెలియని సర్టిఫికెట్లు అవి ఎక్కడ పొందుటకు నాకు నిగ్రహించండి దేవా. మరి మీ సేవలో నేను అవి పొంది అప్లై చేయుటకు నాయన మరి అది ప్రతి ప్రాసెస్ నాకు తెలియబడటకు మీకు దయచేయండి. వారికి సరళపరచండి. లోన్ అప్రోచ్ అవుటకు, లోన్ పొందుటకు నీ దీవెనలు దయచేయండి ప్రభా.
గత 3 నెలల నుంచి దాని కోసం నేను ఎంతో బాధపడుతున్నాను. ఎన్నో విధాల ప్రయత్నాలు చేశాను. చివరికి మంచి కృపను దయచేసినందుకు వందనాలు. ప్రభా, మన ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటూ కృప దయచేయండి. వారు అర్థం చేసుకునే మనసును దయచేయండి. నేను గృహంలో సంతోషం నింపండి. సులుగా చిక్కబెట్టే శోధన నుండి కీడోపాయం నుండి కాపాడండి. దేవ, అత్యధికంగా ఆశీర్వదించడానికి పిలిచిన దేవుడు ఈ ఆశీర్వాదంతో దీవించండి. తమను భవిష్యత్తు విషయంలో జాబ్ నిలబెట్టండి. రైల్వేకి ప్రియబడిన ఆశీర్వించండి. చదువుకునే కృపను వాతావరణాన్ని దయచేయండి. నేను కూడా గృహంలో నిలబెట్టండి. ఆఫీసర్ని అయ్యే కృపను దయచేయండి. మా ప్రయాసం వ్యర్థం పోకుండా సఫలపరచండి. ఇవాళ గొప్ప చేసుకో. నా ఫ్రెండ్స్ని గుంటు పరిచయమైన వారందరినీ రక్షించండి, కాపాడండి. నల్గొండ జిల్లా ప్రాంతాన్ని కృపలో బతుకొచ్చు. నాకు పెళ్లి సంఘం జ్ఞాపకం చేసుకో. వాక్యాలు మిగతా రాపించలు నాకు సహాయపడండి. వివాహ విషయంలో మార్గం సరళ తమడు భవిష్యత్తుని చిత్తమే బయలుపరచండి. ఈ గృహానికి నడిపించండి. ప్రభా, సంతోషం పరిపూర్ణించి అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. నిరంజ భవిష్యత్తు విషయంలో బిడ్డలోకానుసారంగా జీవించకుండా ఈ చిత్తమే వారి చిత్తన ఇళ్ళ జరిగించండి. మార్గం సరళపరచండి. బిడ్డలు త్రొట్టలేకుండా కాపాడు. వారి అక్రియలు తీర్చబట్టుకు మార్గం సరళపరచండి. బిడ్డలు జాబ్లో నిలబెట్టండి. ఎన్నిక చేయండి. చిన్న భవిష్యత్తు విషయంలో బిడ్డకి కుటుంబ అక్రియలు తీర్చండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం జీతాలు పడటకు మార్గం సరళపరచండి. కుటుంబాన్ని రక్షించండి. నా రక్త సంబంధిని అక్కల్ని మమ్మల్ని అత్తల్ని అందరినీ రక్షించి కాపాడమని ప్రార్థిస్తాను. ఇలా మా కుటుంబాన్ని నీ కృపగల కృప చెప్పుకుంటూ శత్రు సాధనతలను చితకతకండి. పొలమును కృపలో భద్రపరచుకోండి. మమ్మల్ని నీ దయగల హస్తముల కప్పు చెప్తున్నాను. ముఖ్యంగా మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. సంతోషం పరిపూర్ణం చేయండి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. నిశ్చితమే మా ఇల్లు జరిగించి నామని ఘనత తెచ్చుకోవాలి. శాంతి భవిష్యత్తు మనసు నైనా సౌజీ భవిష్యత్తు నైనా మరి నా ఫ్రెండ్స్ని దైవ డిస్టిక్ అధికారులని రేవంత్ రెడ్డి గారి పరిపాలనని ఇలా నీ కృపగల హస్తముల కప్పు చెప్తూ ఇల్లు విషయంలో ప్రభా 2 లిస్టులో చెల్లికి వచ్చే కృపను దయచి రోడ్డు మీద ఇంటి విషయంలో మార్గం సరళపరచండి. మాకు నిశ్చితమే మా ఇల్లు జరిగించి సహాయపడమని కోరుకుంటూ అన్ని విషయాలను దయగల చేతి కప్పు చెప్తూ నన్ను నీ కృపగల హస్తములు కప్పు చెప్పు నన్ను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ చెల్లికి గాయమైంది ప్రభాని గాయపడిన హస్తంతో తాకి ముట్టి స్వస్థతను దయచేయమని కోరుకుంటూ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ యూట్యూబ్ ద్వారా వింటున్న వారందరినీ కూడా రక్షించి కాపాడమని కోరుకుంటూ నా వీడియోలు వింటున్న వారికి వారి మనోనేత్రాలు వెలిగించండి, రక్షించండి, కాపాడండి, తోడుగా ఉండమని కోరుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల అనంతం నాశనమగును గాక.